హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 5 నిమిషంలో మనం ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డబుల్ సైడ్ రౌండ్గా వచ్చే పిల్లోని మనము ఈజీగా ఈ విధంగా ఓల్డ్ శారీస్ చినిగిపోయిన వాటితో మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనము ఓల్డ్ శారీస్ చినిగిపోయిన వాటిని మనము కబోర్డ్స్లలో పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. చినిగిపోయిన వరకు మనము కత్తెరతో నీట్గా కట్ చేసుకునేసి మిగిలిన ఓల్డ్ శారీని మనము ఈ విధంగా 3 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలాగా 3 పీసెస్గా అంటే పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మనము కుట్టించుకున్న దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ ఈ విధంగా చినిగిపోయినవి ఇలాగ ఉంటాయి కదండి. వాటిని మనము డబుల్ సైడ్ రౌండ్ పిల్లోకి రౌండ్గా మనము కట్ చేసుకోవాలి కనుక వాటితో మనకేం పని లేదండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము ప్లేట్ అనేది తీసుకునేసి సర్కిల్ షేప్లో ఉండే ప్లేట్ని తీసుకునేసి ఆ క్లాత్ మీద మనం పెట్టుకునేసి తర్వాత ఈ విధంగా మార్కర్తో కానీ స్కెచ్తో కానీ మనము మార్క్ చేసుకోవాలండి. ఇలాగా బ్లౌజ్ పీసెసే తీసుకోవాలనే ఏం లేదండి. ఓల్డ్ క్లాత్స్ అనేది పాత బట్టలు అనేది ఉంటాయి కదండి, కాటన్వి. వాటిలో మనము ఈ సర్కిల్ షేప్ అనేది మనం కట్ చేసుకునేదానికి తీసుకుంటే సరిపోతుందండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా మనం సర్కిల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత కత్తెరతో నీట్గా సర్కిల్ షేప్ను మనం కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా 5 నిమిషంలో మనము ఈ రౌండ్ సైడ్ పిల్లోస్ అనేది ఈజీగా చేసుకోవచ్చండి. అంటే డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు. తర్వాత మనం శారీని ఒక 3 పీసెస్గా కట్ చేసుకున్నాం కదండి. ఒక పీస్ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా లెంత్ అనేది 12 ఇంచీలు అనేది నేను టేప్తో పెడుతున్నానండి. టేప్ అన్నా కానీ లేదా ఒక లాంగ్ స్కేల్ కానీ మనము లాంగ్ స్కేల్ పొడవు ఎంత ఉందో అంత మనము ఈ విధంగా మార్క్ చేసుకునేసి కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. శారీ ఎంత పొడవు ఉందో అంటే మనము శారీని ఈ విధంగా నేల మీద పరుచుకునేసి శారీకి మనము మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అంటే మనము ఒక పీసును తీసుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. కట్ చేసుకున్న తర్వాత అంటే 12 ఇంచీలు నేను టేప్తో అనేది మెజర్ చేసుకున్నాను. ఒకవేళ టేప్ అనేది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కదండి. అలాగ అందుబాటులో లేకపోతే లాంగ్ స్కేల్ అనేది పొడవు అనేది పెట్టుకునేస్తే మనకు సరిపోతుందండి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న శారీ పీసును మనము సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్కు ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనం మీడియంగా కుట్టుకోవాలండి. శారీ పీస్ అనేది మనము స్ట్రైట్గా పెట్టి మనము ఈ విధంగా జాయింట్ చేయకూడదండి. శారీ పీస్ అనేది మనము అడ్డం అనేది పెట్టుకోవాలండి. అంటే నిలువుగా కాకుండా అడ్డం పెట్టుకునేసి ఈ సర్కిల్ షేప్ రౌండ్గా మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మనము మీడియంగా కుట్టుకోవాలండి. రన్నింగ్ స్టిచ్ అనేది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము మొదట్లో ఒక 1/2 ఇంచు మైను గ్యాప్ అనేది వదులుకునేసి కుట్టిండాలండి. అలా కుట్టిన తర్వాత చివరిలో కూడా ఒక 1/2 ఇంచు మైను గ్యాప్ అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ శారీ క్లాత్ను మళ్ళీ మనము జాయింట్ చేసుకోవాలి. ఇది డబుల్ సైడ్ రౌండ్ పిల్లో కనుక మనము రౌండ్గా మనము ఫస్ట్ కట్ చేసుకున్న సర్కిల్ షేప్కు జాయింట్ చేస్తున్నాం కనుక ఈ విధంగా మనము ఈ ఓల్డ్ శారీని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మళ్ళా కట్ చేయకుండా వాటిని ఈ విధంగా మనము 2 లేయర్స్ను ఒక చేత్తో పట్టుకునేసి తర్వాత ఈ విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మిషన్ అనేది ఉంటే మిషన్తో అయినా ఈజీగా కుట్టుకునేయచ్చు. అంటే ఒక 5 నిమిషంలో మనకు ఈజీగా డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది మనము ఇంట్లోనే పనికిరాని వాటితో ఈజీగా చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత క్లాత్ని అంతా రివర్స్ చేసిన తర్వాత మనం శారీని 3 పీసెస్గా కట్ చేసుకున్న దాంట్లో ఒక పీస్ని తీసుకునేసి ఈ విధంగా 12 ఇంచీలు కట్ చేసుకున్నాం కదండి. తర్వాత మిగతా క్లాత్ని అంతా కూడా అంటే 2
పీసెస్, ఈ ఓల్డ్ శారీ పీస్ అనేది మిగిలిన పీస్ను కూడా పెట్టేసుకునేయండి ఈ పిల్లో కవర్లో. పెట్టుకున్న తర్వాత మనము ఈ పిల్లో కవర్ అనేది ఎక్స్ట్రాగా ఉందనుకోండి, దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంటే ఈ రౌండ్ షేప్లో ఉండే క్లాత్నంతా కూడా మనం లోపలికి మర్చుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మనము నేను వీడియోలో చూపించిన విధంగా దూరంగా కుట్టేసుకుంటే సరిపోతుందండి. 5 నిమిషంలో ఈజీగా డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది మనము ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అంటే పనికిరాని వాటితో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇలాగా చినిగిపోయిన శారీస్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా రన్నింగ్ స్టిచ్ అనేది మనం దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనము దగ్గరికి లాగినామంటే ఒక ఫ్లవర్ షేప్లో వస్తుందండి. అంటే మనము శారీ క్లాత్ కొద్దిగా మిగిలిన దాన్ని లోపలికి మనము మడుచుకునేసి తర్వాత 1 ఇంచి పైన మనము క్లాత్ అనేది అంటే ఈ కుట్టేది 1 ఇంచి పైన వదిలేసుకునేసి మనం ఈ విధంగా కుట్టినామంటే ఫ్లవర్ లాగా వస్తుందండి. ఇలాగా కుట్టిన తర్వాత చివర్లో 1-2 సార్లు అనేది మనం ముడి వేసేసుకునేసి తర్వాత ఈ కుట్టిన క్లాత్ను మనము చేతితో బాగా అంటే నీట్గా పెట్టినామంటే నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టినామంటే ఫ్లవర్ షేప్లో వస్తుంది. తర్వాత మరొక సైడు ఈ విధంగా ఉంది కదండి, అంటే సర్కిల్ షేప్లో ఉండే క్లాత్ను మనం జాయింట్ చేసాం కదండి, అది సర్కిల్ షేప్లో ఉంది. తర్వాత ఈ సర్కిల్ షేప్లో ఉండే క్లాత్ పైన బటన్స్ ఉంటే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా నేను ఆపోజిట్ కలర్లో అంటే ఈ బ్లౌజ్ పీస్లోనే కొద్దిగా క్లాత్ అనేది తీసుకునేసి రౌండ్గా అనేది మనము మడుచుకునేసి ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఈ రౌండ్ షేప్లో మనము ఈ విధంగా మధ్యలో పెట్టేసి కుట్టేసుకున్నామంటే డబుల్ సైడ్ రౌండ్ పిల్లో అనేది ఈజీగా మనము ఎటు కావాలంటే అట్లా మనము సోఫాలో కానీ లేదా చైర్స్లో కానీ సోఫా కార్నర్స్లో కానీ పెట్టుకోవచ్చండి. ఫైనల్ లుక్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.